మీకు చిన్న విషయం చెప్తాను. మా ఊరికి దగ్గరగా ఉంటుంది చీరాల. అక్కడ ఒక మీటింగ్ జరిగింది, పెద్ద సభ. ఆయన రేడియో స్పీకర్ ఆ రోజుల్లో. అందరినీ పిలిచారు. అందరూ చక్కగా సభకు వచ్చారు. వాక్యం చెప్పాడు. పాపం తప్పుడు బోధ ఏం చెప్పలేదు, మంచి బోధే చెప్పాడు ఆయనకున్న అవగాహనలో. కానీ అందరినీ ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగారు. ప్రార్థన వినతి పత్రాలు ఇవ్వమన్నారు. ఒక కవరు వీళ్ళే ప్రింట్ చేశారు. వినతి పత్రం ఎలా రాయాలో కూడా వీళ్ళే ప్రింట్ చేశారు. దాంట్లో వీళ్ళ పేరు రాయాలి, వినతి ఏంటో రాయాలి. అయితే వినతి పత్రం ఒకటే ఇవ్వరు. ఏమి ఇవ్వాలి? దాంట్లో ఒక నోటు పెట్టాలి, పచ్చ నోటు పెట్టాలి. ఏమండి, పాపం ఆ చీరాల్లో కూడా క్రైస్తవులు ఎక్కువ, రాజమండ్రిలాగే. తండోపు తండాలుగా వచ్చారు, తండోపు తండాలుగా కవర్లు ఇచ్చారు. మీటింగ్లు 3వ రోజు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అంటే యథార్థ కాదు చెప్తున్నా మీకు నేను, అంటే నేను కొంచెం రీసెర్చ్ చేస్తుంటాను, అందుకని అనమాట. వాళ్ళు వెళ్ళిపోయారు, ముఠములు సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు వాళ్ళు. మీటింగ్లు అయిపోయినాయి కదా. మరుసటి రోజు అంటే మీటింగ్లు అయిన మరునాడు చీరాల పట్టణంలో తిరుగుతుంటే చెత్త కుండీల దగ్గర చాలా కవర్లు ఎగురుతున్నాయి, వెళ్ళమని ఎగురుతున్నాయి కవర్లు. సరే, నా బుట్టోడు ఎవడో కవర్ల వరకే ఎగురుతున్నాయేమోనని చూద్దామని వెళ్ళి చూస్తే కవర్లో ఉన్నటువంటి ప్రార్థనా వినతి పత్రము అక్కడే ఉంది చెత్తకుండీలో. ఏం తీశారండి? పచ్చ నోటు ఒక్కటే తీశారు. మీకు పచ్చ కామెర్లు వచ్చినాయి, అది ప్రాబ్లం. కానీ మీకు సత్యం అర్థం కావట్లా. వీళ్ళు ఎందుకు వస్తారంటే పచ్చ నోట్ల కోసం వస్తారు. అందుకే ఈ ఎల్ఈడి సంఘాల వాళ్ళకి నేను ఒక ఐడియా ఇచ్చాను, మీరు అందరూ వినుంటారు. ఆయన రాకుండా ఆయన బొమ్మ వస్తుంది కాబట్టి మన ఊరికి, మీరు కూడా 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు పంపించకుండా బొమ్మ పంపించండి ఆయనకి వాట్సాప్లో అని చెప్పాను.